రిజర్వేషన్ల అంశం ప్రజెంట్ తెలంగాణ రాష్ట్రంలో ఒక ట్రెండింగ్ నడుస్తున్నటువంటి పరిస్థితి మనకు తెలిసిందే. ఒక పక్క కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో ధర్నాకు పిలుపునివ్వడం జరిగింది. మరోపక్క ఎమ్మెల్సీ జాగృతి అధ్యక్షురాలు కవిత ఇందిరా పార్క్ వద్ద ధర్నాకి పిలుపునివ్వడం జరిగింది. మరోపక్క బీసీ రిజర్వేషన్ల పైన కేసీఆర్ ఢిల్లీ పర్యటనకు వెళ్ళనున్నారనేది కూడా తెలుస్తుంది. దాంతోపాటుగా బీజేపీకి సంబంధించిన అంశం అన్నీ కూడా ఒక రకంగా ఏ రాజకీయం చూసినా కూడా బీసీ చుట్టే తిరుగుతూ ఉంది. ప్రజెంట్ మనతో పాటు బీసీ విద్యావంతుల వేదిక వాళ్ళు మనతో పాటు ఉన్నారు. వారితోనే మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ప్రధానంగా ఇప్పుడు ప్రజెంట్ ఎక్కడ చూసినా కూడా బీసీ వాదమే వినిపిస్తుంది. ప్రతి రాజకీయ నాయకుడి నోట కూడా బీసీ ఒక మాట వినిపిస్తూ ఉంది. చెప్పండి, అసలు ఏమంటారు? ప్రజెంట్ జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలకు సంబంధించి కావచ్చు, ఒక విద్యావంతుల వేదికగా, బీసీ విద్యావంతుల వేదికగా మీ అభిప్రాయం చెప్పండి. ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని స్వాగతిస్తూ ఉన్నాం. వారు చేసినటువంటి కామారెడ్డి డిక్లరేషన్కి అనుగుణంగా బీసీ పాపులేషన్ సెన్సెస్ చేయడము, 42% రిజర్వేషన్ కోసం అసెంబ్లీ లోపల బిల్లు పాస్ చేయడం, దాన్ని గవర్నర్ ద్వారా కేంద్ర ప్రభుత్వాన్ని పంపేటువంటి ప్రయత్నం చేస్తూ ఉండటాన్ని మేము సాధారణంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. దీనికి కాంగ్రెస్ పార్టీ అధిష్టానము రాహుల్ గాంధీ గారికి మరియు కేంద్ర కమిటీకి మేము స్వాగతము మరియు కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాం. 5, 6, 7 తారీఖు లోపల చేసేటువంటి వాళ్ళ ధర్నాకు పూర్తి మద్దతును మా ఉద్యోగ ఉపాధ్యాయ మేధావుల మరియు విద్యార్థి సంఘాల ఐక్యవేదిక నుంచి పూర్తి మద్దతును తెలియజేస్తా ఉన్నాం. అయితే పార్టీకి సంబంధించినటువంటి కార్యక్రమము తాము ఢిల్లీకి రాము అని చెప్పి ఇప్పటికే ఎమ్మెల్సీ కవిత గారు చెప్పారు. దాంతోపాటుగా బీఆర్ఎస్ వర్షన్ కూడా మనకు అట్లనే కనిపిస్తూ ఉంది. దీని గురించి మీరేం? నిజానికి బీఆర్ఎస్ పార్టీ గురించి మాట్లాడుకున్నా లేదా కవిత గురించి మాట్లాడుకున్నా మొట్టమొదటి గుర్తుపెట్టుకోవాల్సింది తెలంగాణ ఉద్యమానికి సంబంధించి. తెలంగాణ ఉద్యమ నినాదమే తెలంగాణలో బహుజన రాజ్య నినాదంతో మొదలైంది. దశాబ్దాలుగా చేసిన పోరాటాల ఫలితంగా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో బహుజన రాజ్యాన్ని నిర్మించుకోవడంలో విఫలమైన దానికి కారణం ఏంటంటే టీఆర్ఎస్ పార్టీకి నాయకత్వం వహించిన కేసీఆర్కు సంబంధించిన కులము లేదా ఆధిపత్య వర్గాలు నాయకత్వంలో ఉండి బీసీలకు సంబంధించిన సమస్యలను నిర్లక్ష్యం చేస్తూ వచ్చేళ్ళు. దాని ఫలితంగా టీఆర్ఎస్ పార్టీ అధికారంలో 10 సంవత్సరాలు కానీ లేదా ఇప్పుడు కూడా బీసీలు తమ హక్కులను సాధించుకోవడంలో విఫలమవుతున్నారు. మళ్ళీ పోరాటాలు చేయాల్సిన దుస్థితి ఏర్పాటైంది. నిజం తెలంగాణ ఉద్యమ నినాదమైన తెలంగాణలో బహుజన రాజ్య నినాదాన్ని సాధించుకోగలిగితే ఈరోజు ఈ సమస్య ఉండేది కాదు. దానికి అడ్డుపడ్డది కూడా కేసీఆర్, టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకత్వమే. కాబట్టి ఆ విషయంలో స్పష్టమైన నిర్ణయానికి వచ్చినాము. స్పష్టమైన అభిప్రాయం కూడా మాకున్నది. మేము తెలంగాణ ఉద్యమానికి నాయకత్వం వహించిన నాయకులుగా మేము మాట్లాడుతున్నాం. అదే సందర్భంలో బీసీ ఉద్యమాలకు నాయకత్వం వహించిన వాళ్ళుగా మేము మాట్లాడుతున్నాం. నిన్న బీఆర్ఎస్ పార్టీ బీసీలను మోసం చేసింది, ఈ రోజు కూడా బీసీలను మోసం చేస్తున్నది. రెండోది ఏంటంటే ముఖ్యంగా ఒక బీఆర్ఎస్ పార్టీ మాత్రమే కాదు, బీజేపీ గురించి చాలా స్పష్టంగా చెప్పుకోవాల్సి ఉంటుంది. వీపీ సింగ్ ప్రధానమంత్రి ఉన్న కాలంలో మండల్ కమిషన్ రికమెండేషన్స్ అమలు చేస్తామని చెప్పి వీపీ సింగ్ ఒక ప్రకటన చేసి దానికి సంబంధించిన ఒక ప్రయత్నం మొదలుపెట్టినప్పుడు ఈ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి బీజేపీ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసినటువంటి చరిత్ర మాకు గుర్తున్నది. ఈ దేశంలో ఉన్నటువంటి రాజకీయ వ్యవస్థను మొత్తం కూడా రెండుగా చీల్చినటువంటి ఒక నీచమైన చరిత్ర బీజేపీ పార్టీకి ఉన్నది. ఎందుకంటే ఈ దేశంలో ఉన్న ఆధిపత్య దోపిడీ వర్గాలు అందరినీ కూడా రిజర్వేషన్లకు వ్యతిరేకంగా నిలబెట్టింది. ఈ దేశంలో ఉన్న శ్రామిక వర్గాలైన బీసీలందరినీ కూడా రిజర్వేషన్ల సాధన వైపు నిలబెట్టింది. మొత్తం ఈ దేశ సమాజాన్ని 2 గ్రూపులుగా చీల్చి నిలబెట్టగలిగింది. అప్పటి నుండి ఈ రోజు వరకు కూడా బీజేపీ వాళ్ళు ఎప్పుడు కూడా రిజర్వేషన్లకు అనుకూలంగా లేరు, ఇప్పుడు కూడా అనుకూలంగా లేరు. మళ్ళీ మోసం చేయడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. ఆ ప్రయత్నాలను చిత్తు చేస్తాం. నిన్న మేము ఓడిపోయినాం కావచ్చు, రేపు గెలవడం కోసం మేము పోరాటాలు చేస్తున్నాం. దానికి సంబంధించిన రాజకీయ పునాదులు ఏర్పాటు చేసుకుంటున్నాం. ఖచ్చితంగా రేపటి విజయం మాదే. టీఆర్ఎస్ పార్టీ మేము ఢిల్లీకి వెళ్ళాము, ఇక్కడ గల్లీలోనే ధర్నా చేస్తామని మరి కవిత గారు పిలుపునిచ్చిండ్రు. నిజంగా కూడా ఈ రాజకీయ పార్టీలకు చిత్తశుద్ధి ఉంటే సరే, కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో తన వంతుగా చేసే ప్రయత్నంలో 5, 6, 7 తేదీలో మరి వాళ్ళు నిర్ణయం తీసుకొని చేస్తున్నప్పుడు కనీసం మీరు ధర్నా చేయండి, కానీ మేము సౌహార్దంగా మద్దతును ప్రకటిస్తున్నామని కూడా ప్రకటించాల్సిన అవసరం ఉంది. లేదంటే మీరు కూడా ప్రత్యేకంగా పోయి ఢిల్లీలో ధర్నా చేయాలి. ఇప్పుడు ఇది బొట్టు పెట్టి పిలిచేటువంటి ఉద్యమం కాదు. ఇది నిజంగా కూడా చిత్తశుద్ధి ఉంటే బీసీల కోసం పనిచేసేటువంటి పార్టీలు అయితే ఎవరికి వాళ్ళుగా మద్దతునిచ్చి ఈ అంశానికి అందరం కూడా ఈ బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాలనే దానికోసం సమిష్టిగా కృషి చేయాల్సిన రాజకీయ పార్టీలు ఏదో ఒక నెపంతోన మళ్ళీ దీనికి అడ్డుపడేటువంటి ప్రయత్నం చేయకూడదు. మరి ఇందిరా పార్క్ దగ్గర కవిత గారు చేస్తున్నటువంటి ధర్నాను మేము స్వాగతిస్తున్నాం. అదే సమయంలో టీఆర్ఎస్ పార్టీగా తప్పనిసరిగా ఢిల్లీలో జరిగేటువంటి 5, 6, 7 తారీఖులో జరిగేటువంటి దీక్షకు సంపూర్ణ మద్దతును ప్రకటించాల్సినటువంటి నైతిక బాధ్యత కూడా ఆ పార్టీకి ఉందని, బీజేపీ కూడా ఆ నైతిక బాధ్యత ఉందని సందర్భంగా తెలియజేస్తూ
బీజేపీ కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి పార్టీ కాబట్టి ప్రధానమైనటువంటి బాధ్యత ఉంది బీజేపీ పార్టీకి. తప్పనిసరిగా మరి బీసీల పైన చిత్తశుద్ధి ఉంటే పార్లమెంట్లో బిల్లు పెట్టి ఖచ్చితంగా రాజ్యాంగ సవరణ చేసి 9th షెడ్యూల్లో చేసే బాధ్యత బీజేపీ పైనే ఉందని సందర్భంగా తెలియజేస్తాం. ఇది మొత్తం మీద అటు కాంగ్రెస్ పార్టీ నిర్వహించినటువంటి ధర్నా కార్యక్రమానికి కావచ్చు, దాంతోపాటుగా జాగృతి ఎమ్మెల్సీ కవిత గారు నిర్వహించినటువంటి ధర్నాకు కూడా ఏదైతే నిరసన నిరాహార దీక్షకు కూడా తమ మద్దతు ఉంటుందని కూడా చెప్పడం జరిగింది. దాంతోపాటుగా అటు బీఆర్ఎస్ పార్టీ ఈ ఉద్యమానికి మద్దతు పలకాలి, దాంతోపాటుగా కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ కూడా వెంటనే రిజర్వేషన్ అమలు అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ ప్రభాకర్తో వంశకృష్ణ, సమయం టీవీ, హైదరాబాద్.